రాత్రులు విద్యుత్ దీపాలు వెలగక కుప్పం పట్టణ వాసులు పడిగాపులు కాస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణంలో 15, 16, 17 వార్డులకు సంబంధించిన ప్రజల బ్రతుకులు చీకట్లో మక్కుతున్నాయి. 8వ వార్డు పరమసముద్రం విలేజిని మున్సిపాలిటీలో కలిపారని, ఇక్కడ టౌన్ పీరియడ్స్ లేక 8వ వార్డు పరమసముద్రం విలేజిని మున్సిపాలిటీలో కలిపారు. ఇక్కడ టౌన్ పీరియడ్ లైన్స్ లేవు, విలేజ్ లైన్లోనే ఉన్నాయి. పేరుకు మాత్రం మున్సిపాలిటీ, విద్యుత్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియడం లేదు అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డులుండగా అందులో కొత్తపేటకు చెందిన కేవలం 3 వార్డుల్లో మాత్రం గత 3 రోజులుగా ప్రతిరోజు 2-3 గంటల సమయం పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని స్థానికులు తెలిపారు. మరీ దారుణంగా గురువారం అర్ధరాత్రి సుమారు 1 గంట నుండి విద్యుత్ కోతకు గురి కావడంతో స్థానికులు నిద్రలేక, దోమల బాధ భరించలేక సమాచారాన్ని చరవాణి ద్వారా విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై స్పందించిన సంబంధిత ఉద్యోగి పొంతనలేని సమాధానం, నిర్లక్ష్యపు ధోరణి ప్రజలను మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యేలా చేసిందని వారు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని ప్రకటించి వాటికి అనుకూలంగా చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు. మున్సిపాలిటీలోని 8 పంచాయతీలకు కూడా ఇప్పటికీ కూడా చాలా పంచాయతీలకి టౌన్ ఫీడర్ అనేది ఇవ్వలేదు. కాకపోయినా ఈరోజు పన్నులు మాత్రం విధిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చాలా అన్యాయం. ఇప్పటికీ చాలా వార్డుల్లో ఎప్పుడు కరెంటు విద్యుత్తు అసౌకర్యం ఏర్పడుతుందో తెలియని పరిస్థితుల్లో దిక్కుపిక్కుమంటూ రాత్రులు కూడా చీకట్లో దోమల బాధతో నిద్ర శివరాత్రి లాగా మేల్కొనే పరిస్థితులు ఈనాటికి 13, 14, 15 వార్డుల్లో అక్కడి ప్రజలు మీడియా దృష్టికి తీసుకొస్తున్నారు. ఏ అర్ధరాత్రి 1 గంటకో కరెంటు అంతరాయం ఏర్పడితే మరలా 2-3 గంటలు కూడా ఆ ప్రాంతాల్లో చీకటే అలముకొని ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రమైన మానసిక, శారీరక బాధలకు లోనవుతున్నారు. ప్రెస్కో అధికారులు కూడా ఈ అంతరాయాలకు సంబంధించిన అధికారులను, శాఖాధికారులను అడిగితే వారు నిర్లక్ష్యపు ధోరణిలో పొంతనలేని సమాధానం చెప్పడం చూస్తుంటే చాలా ఇది బాధాకరం. ఈ కుప్పం ప్రాంతాన్ని పరిపాలిస్తున్నది స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ఇక్కడే ఈ విధంగా ప్రజల బాధల్ని పట్టించుకోకుండా ప్రెస్కో సిబ్బందిలో కొంతమంది వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా సంబంధిత రెస్కో పెద్దలు, అధికారులు తగు విధంగా సకాలంలో నాణ్యమైన విద్యుత్తును అందించి ప్రజల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యత వారిపై ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.